దేనికి ఆనందపడాలో దేనికి బాధపడాలో ఏంటి మన దౌర్భాగ్యమో అర్థం కాని పరిస్థితి. భారతదేశంలో ఉంటూ ఈ రోజు ఇతరులకి భయపడే పరిస్థితి. ముఖ్యంగా అస్సాంలో చాలా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లన్నిటికీ ప్రధాన కారణం రోహింగ్యా ముస్లిమ్స్. ఈ రోజు రోహింగ్యా ముస్లింల వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చిందో మీరు అస్సాం వెళ్తే తెలుస్తుంది. అస్సాం వెళ్ళండి. పశ్చిమ బెంగాల్లో ఆ పరిస్థితి తెలియదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఇప్పుడు హిందువులు కూడా ముస్లింలుగా మార్చేస్తున్నారు, లేదనుకుంటే సెక్యులర్లుగా పూర్తిగా మార్చేశారు. మమతా బెనర్జీ ఏం చేయాలో చేసేసింది. మొత్తం పేరుకే అది మన దేశంలో ఉంది, కానీ మొత్తం కూడా కాళికాదేవి సాక్షిగా వాళ్ళు ఏమొచ్చేసి అక్కడ నమాజ్ చదువుతున్నారు. కాళికా దేవాలయంలోనే నమాజు ఇప్పుడు చదవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మమతా బేగం ఆధ్వర్యంలో. కాబట్టి దాని గురించి పక్కన పెడితే అస్సాంలో ఇప్పుడు హిందువులు ఈ రోహింగ్యాల మధ్య విపరీతమైనటువంటి ఘర్షణలు, అంటే హిందువులైతే మానసిక ఘర్షణలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే హిందువులకి ఇలాంటివి ఏం చేత కాదు, ప్రశాంతంగా ఉండడం వాళ్ళ యొక్క విధి. అయితే ఇప్పుడు రోహింగ్యాలు, ముఖ్యంగా అస్సాంలో ధూబ్రీలో రోహింగ్యాలు అల్లర్లు చేస్తున్నారు. జూన్ నుంచి కూడా ఈ అల్లర్లు ఎక్కువైపోయాయి. దానివల్ల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అయితే అక్కడ తక్కువగా ఉన్నారనమాట హిందువులు ధూబ్రీలో. రోహింగ్యాలు అది బార్డర్ అది బంగ్లాదేశ్కి, పైగా ఇప్పుడు రోహింగ్యాలు వచ్చి ఎక్కువైపోయారు. ఆ అల్లర్లు పరిశీలించినటువంటి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అయితే హిందువులందరికీ గన్లు ఇచ్చారు. రాత్రిపూట ఎవడైనా సరే రోహింగ్యా అనేవాడు కనిపిస్తే కాల్చేయండి, ఇక పగడపూట ఎవడైనా ఈ అల్లర్లకి ప్రేరేపిస్తే వాడిని కూడా కాల్చేయండి అంటూ 2 నెలల వరకు కూడా వాళ్ళకి గన్లు ఇచ్చారు. ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క గన్ సంస్కృతికి ఆయన ముగించేశారు. దీనికి తుది తేదీ అయిపోయింది, ఇక ఇలాంటిది లేదు, అనుమతులు లేవు అని చెప్పారు కొంతమంది. కానీ దాని గురించి మళ్ళీ హిమంత బిశ్వ శర్మ అయితే మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి దసరా వరకు ఇది కొనసాగుతాయి, మీరు గన్నులు పట్టుకునే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నులు మాత్రం ఎవరికి ఇవ్వకండి, ఇది ఉపసంహరించేసింది ప్రభుత్వం అంటే ఎవరైనా అంటే మాత్రం పళ్ళోడు కొట్టేయండి, ఎందుకంటే నేను ఇంకా ఆ ప్రకటన ఇవ్వలేదు, దసరా వరకు కొనసాగుతాయి, అక్టోబర్ 2 వరకు మీ చేతిలో గన్నులు ఉంటాయి, ఎవడైనా రాత్రిపూట సేమ్ ఇదే విధంగా అల్లర్లు చేసి కనిపించినా మామూలుగా కనిపించినా గుంపులుగా వచ్చినా కాల్చిపడేయండి, మీ మీదకి దాడులకే వస్తారు వాళ్ళు. అలాగే పగటపూట ఎవరైనా కనుక ఇలాంటి దాడులు చేయాలని చూస్తే పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు కాల్చిపడేయమని. దానివల్ల ఇప్పుడు కొంత కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి అక్టోబర్ 2 దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి ఏంటనేది నిర్ణయిస్తానంటూ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఒక బీజేపీ సీఎంఏ అక్కడ ఉంటే ఎంత ఉంటే లాస్ట్ టైం ఎలాంటివి ఉండేది అంటే అందరూ నోరు మూసుకొని భయంతో ఉండేవారు అన్నమాట. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ పరిస్థితి అదే కదా, ఆ విధంగా ఉంటున్నారు ఇప్పుడు. అంటే మన దేశంలో, స్వతంత్ర భారతదేశంలో మనమే మన యొక్క ప్రాణమానాలను కాపాడుకోవడానికి ఒకప్పుడు బ్రిటిషోడు పరిపాలించిన సమయంలో ఏ విధంగా అయితే కొన్ని ప్రాంతాలు భయాందోళనకు గురయ్యాయో ఈరోజు అదే పరిస్థితి వచ్చిందంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఎందుకు ఎన్ఆర్సీ తీసుకొచ్చి ఈ 10 కోట్ల మందిని బయటికి తోలేయాలని అనుకుంటున్నారు అర్థమైందా మీకు? ఈ కుహనా మీద వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఉంటేనే మన మీద దాడులు చేస్తారు అనుకొని చాలా మంది అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు మన తర్వాత వాళ్ళపై కూడా దాడులు చేస్తారు. ఈ కుహనా మేధావులకి, ఈ చెత్త మేధావులకి అర్థం కాదు ఇప్పుడు, అంతే.